స్టార్ హీరోలు అనగానే ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా భారీ లిస్టే చెప్పేస్తారు. వీళ్ళంతా 100 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారే. మరి టాలీవుడ్లో రిచెస్ట్ హీరో ఎవరో తెలుసా? ఇంకెవరు వీళ్ళలో ఉండి ఉంటారనుకుంటున్నారేమో. అసలు మీరు ఊహించలేరండోయ్. టాలీవుడ్ లో 1/2 డజన్కి పైగా స్టార్ హీరోలు ఉన్నారు. ఒక్కొక్కరు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటారు. కానీ వీళ్ళలో ఎవరు రిచెస్ట్ హీరో కాదట. టైర్ 2 లిస్ట్ లో ఉన్న ఓ స్ట్రగులింగ్ హీరో అందరినీ వెనక్కి నెట్టి ముందుకొచ్చేసాడు. టాలీవుడ్ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. తెలుగులో రిచెస్ట్ హీరోలైన నాగార్జున, ప్రభాస్, మహేష్ బాబు, వెంకటేష్, చిరంజీవి, రామ్ చరణ్లకు మించిన సంపన్నుడట. ఎంత సంపన్నుడు అంటే గట్టిగా అనుకుంటే హైదరాబాద్ని సగం కొనేయగలడట. పైగా బడా హీరో కూడా కాకపోవడంతో ఈ టాపిక్ పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తోంది. ఇంతకీ ఎవరో చెప్పలేదు కదా, శర్వానంద్. ఎస్, మీరు షాక్ అయినా కానీ ఇది నిజంగానే నిజం. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శర్వానంద్. కెరీర్ బిగినింగ్లోనే సపోర్టింగ్ రోల్స్ చేసిన శర్వానంద్ యువసేన మూవీతో సిల్వర్ స్క్రీన్కి పరిచయం అయ్యాడు. యువసేనలో 4 హీరోల్లో శర్వానంద్ ఒకడు. ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు ఆ తర్వాత నటించిన గమ్యం, ప్రస్థానం సూపర్ హిట్ అవడంతో ఫాలోయింగ్ పెరిగింది. యూత్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే సినిమాలు చేస్తూ శర్వానంద్ సక్సెస్ అయ్యాడు. రన్ రాజారన్, శతమానం భవతి, మహానుభావుడు, జాను చిత్రాలతో శర్వానంద్ టైర్ 2లో హిట్ లిస్ట్లో చేరిపోయాడు. శర్వానంద్ స్వస్థలం విజయవాడ. హైదరాబాద్లో చదువుకున్నాడు. శర్వానంద్ ఫ్యామిలీకి పలు వ్యాపారాలు ఉన్నాయి. బిజినెస్ ద్వారా కోట్లు సంపాదించారు. శర్వానంద్ తల్లిదండ్రులు శ్రీమంతులు. శర్వానంద్ తన స్నేహితులతో నగరంలో చక్కర్లు కొడుతూ తన ఆస్తులన్నీ చూపించేవాడట. గతంలో ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి కూడా శర్వానంద్ అవును, భారీగా ఆస్తులున్నాయని క్లారిటీ ఇచ్చాడు. అయితే తనకి మాత్రం ఇండిపెండెంట్గా ఉండటం ఇష్టమని, అందుకే తన ఖర్చులకి తానే సంపాదించుకుంటున్నాడు అన్నాడు శర్వానంద్. శర్వానంద్, రామ్ చరణ్, రానా ముగ్గురు క్లాస్మేట్స్. ప్రస్తుతం కెరీర్ పరంగా శర్వానంద్ కొంత స్ట్రగుల్ అవుతున్నాడు. మంచి హిట్ పడి చాలా రోజులైంది. మహానుభావుడు తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ పడలేదు. ఇప్పటికే ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి టాలీవుడ్ రిచెస్ట్ హీరోగా ట్రెండింగ్లోకి వచ్చాడు శర్వానంద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.